భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పదవికి అనర్హులని, తక్షణం తన పదవికి ఆయన రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, ఎస్యుసిఐఈసి పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి. దానికి బదులు మీరు దేవుణ్ణి పూజిస్తే సరిపోతుంది అన్నాడు. ఒరే పిచ్చిన అమిత్ షా, నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ భారతదేశానికి దేవుడు అంబేద్కర్ రా. ఈ భారతదేశానికి దేవుడు లాంటి అంబేద్కర్ ని అవమానించిన నువ్వు మనువాద సంస్కృతిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ అని వాళ్ళు నగ్నంగా ముందుకు వచ్చారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం సిగ్గు, ఎగ్గు, లజ్జ లేకుండా కనీసం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయడానికి ఆయనకి సాధ్యం కాల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు నుంచి ఇక్కడి నుంచి అక్కడ పోవడమే సరిపోయింది తప్ప కనీసం ఈ విధంగా మాట్లాడడం తప్పని మాట్లాడాల. ఇంకా దేశమంతా ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అగ్రవర్గ ఆధిపత్యం యొక్క ఔన్నత్యం, మహాన్నత్యం ఏ విధంగా వెలుగొంటుందో ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. ప్రజల నుంచి సోమవారం నాడు ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. అనిల్ చంద్ర అని గుడ్డా కాలనీ నుంచి కంప్లైంట్ మనీ వాళ్ళు ఇచ్చారు. లోన్ ఇవ్వట్లేదు, వచ్చి బెదిరిస్తున్నారు, రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సిపిఐ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోంమంత్రి పదవి నుంచి తొలగించాలని సోమవారం నాడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడిపత్రి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ, దేశంలో భూమి మీద జీవనం ఉన్న ప్రతి జీవికి, మానవులు, జంతువులు, వృక్షాలకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం సృష్టించిన అంబేద్కర్ పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. అమిత్ షా గారు పార్లమెంటులో చాలా ఎగతాళిగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే భారతదేశం ప్రజలంతా కూడా అంబేద్కర్ అని ఒక మాయలో పడిపోయినారు. అదే బదులు దేవుణ్ణి కొలిస్తే మీకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఆయన కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా అమిత్ షా గారిని కూడా చెప్తా ఉన్నాం. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక దేవుని రూపంలో వచ్చి రాజ్యాంగం దాచిన వ్యక్తిని ఈరోజు బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడడం అనేది చాలా భారతదేశానికి అవమానం అని చెప్పి ఈరోజు కమ్యూనిస్టు పార్టీలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఈ మాట వెనక్కి తీసుకొని మీరు దిగొచ్చి భారతదేశం ప్రజలకంతా కూడా క్షమాపణం చెప్పాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మీరు ప్రమాణం చేసి ఆ సీట్లో కూర్చున్నారు. మీరు ఎందుకు మాట్లాడారని చెప్పి ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. వెంటనే భారతదేశం ప్రజలకంతా కూడా క్షమాపణం చెప్పి ఈ మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. Please like, share, subscribe our channel.